హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. గైస్, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు తెలుగు అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు అయితే లోకల్ లాంగ్వేజ్ అయితే అయి ఉండాలి. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మంత్లీ మనకు 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, ఇక్కడ చూడండి మనకు తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మెయిన్గా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, తెలుగు ఒక్కటి వచ్చినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. హ్యాపీగా మీరు ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ మీకు 3 to 6 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 25,000 to 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇంటి నుండి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి వాట్ డూ వీ ఆఫర్ అని చెప్పేసి సో అర్న్ అప్ టు 6 lakh per annum 3.6 lakh పర్ యానం వచ్చేసి ఫిక్స్డ్ అనమాట. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ లాంగ్వేజెస్ నోన్ కనుక చూసుకుంటే నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగులోనే మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ విల్ బీ అన్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఈ 2 languages రాకపోయినా పర్లేదు, తెలుగు వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఇక్కడ 2 languages కనుక వచ్చినట్టు మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి సో తెలుగు ఒక్కటి వచ్చినా కూడా మీకు నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక నెక్స్ట్ కంపెనీ ఏంటంటే ఎజుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే స్టూడెంట్స్కి అయితే వీళ్ళు టాప్ టెక్ స్కిల్స్ని అయితే నేర్పించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత యాజ్ ఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే గైస్ ఇక్కడ చూడండి యాక్టింగ్ యాజ్ ఏ మెంటోర్ అండ్ గైడ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఎవరైతే పొటెన్షియల్ లెర్నర్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మీరు కెరీర్కి సంబంధించి అడ్వైజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కౌన్సిలింగ్, లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, ఆఫరింగ్ కెరీర్ అడ్వైస్ అండ్ ప్రొవైడింగ్ ఏ సెన్స్ ఆఫ్ హౌ CCBP 4.0 ప్రోగ్రామ్స్ కెన్ అసెలరేట్ దేర్ కెరీర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు వచ్చేసి స్టూడెంట్స్ కంటే ఎవరైతే లెర్నర్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి ఒక CCBP 4.0 ప్రోగ్రామ్స్ ఏ విధంగా అసెలరేట్ చేస్తారు అని చెప్పేసి అదేవిధంగా ఆఫర్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సో మీరు లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఎస్టాబ్లిషింగ్ ద ఎఫెక్టివ్నెస్ అండ్ యూనిక్ యూస్ ఆఫ్ CCBP 4.0 ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్, ఫోన్ ఆర్ వీడియో కాల్స్, ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్, సేల్స్ క్లోజింగ్ అండ్ పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫాల్ అండర్ దిస్ కేటగిరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఎవరైతే పొటెన్షియల్ లెర్నర్స్ ఉంటారో సో వాళ్ళని వచ్చేసి వద్ద ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, వీడియో కాల్స్ ద్వారా కావచ్చు, ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్స్ ద్వారా సో మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి సో మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఓకే అనుకుంటే ఇక ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వడానికి ఓకే అనుకుంటే అప్పుడు మీరు
మీరు జాయినింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ చూడండి, మెయింటైనింగ్ ఏ డీటెయిల్డ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ది ఇంటరాక్షన్స్ విత్ ది లీడ్స్ అండ్ ప్రొవైడింగ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది లీడ్స్ టు ద రెస్పెక్టివ్ టీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు అయితే సో డేటాబేస్ ఏదైతే డేటా ఉంటుందో ఇక్కడ డేటాను కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ ఫీడ్బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్రోల్మెంట్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో సో వీక్లీ టార్గెట్స్ అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సినటువంటి వర్కర్స్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏమైనా ఇక ఎగ్జోటెక్ సెక్టార్స్లో 6 months వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, మనకు వాట్ ఆర్ వీఆర్ లుకింగ్ ఫర్ అని చెప్పేసి సో యాన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు తెలుగులో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. దీంతో పాటు ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇక సేల్స్ జాబ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో దీంతో పాటు ఇక్కడ చూడండి, స్టూడెంట్ కౌన్సిలింగ్ సంబంధించి, ఎడ్యుకేషనల్ సేల్స్కి సంబంధించి, అలాగే బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఇంటి నుండే ఫుల్ టైమ్గా జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇది పర్మనెంట్ జాబ్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు విజయవాడలో అయితే ఉంది. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఇంటి నుండే తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు justajobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ని మీరు సింపుల్గా సో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకు ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సరే అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉంటే వీళ్ళు వాట్సాప్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు ఒక వెబినార్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక వెబినార్ అటెండ్ అయిన తర్వాత సో మీకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో అసెస్మెంట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.